హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీబీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా ఆరోగ్యకరమైన విషయం చెప్తున్నానండి. జాగ్రత్తగా వినండి, వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్. వాము తెలుసు కదండి మీకు అందరికీ. వాము అంటేనే ఆరోగ్యం. వామాకులో ఎన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్నాయో మీకు అందరికీ చెప్దామనండి. అలాగే చిన్నపిల్లలకి వేడి నీటిలో కాసి పట్టిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. జలుబు కట్ట రాదు. అందుకే నేను అలా తాగలేని వారి కోసం ఇలా చారు పెట్టుకుని కూడా తినొచ్చు. అందరికీ ఆరోగ్యమే. వామాకులో చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయండి. ఈ విధంగా తింటే ఇంకా మంచిది. మీకు అందరికీ చెప్దామని ఇలాగా ఒక 10-15 ఆకులు తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా. ఇప్పుడు చారు కోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి, నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు ఆకులు చూసారా, కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసేసుకుంటున్నానండి నేను వామాకుల్ని. ఇప్పుడు చారు కోసం ఆకులను కట్ చేసి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ తీసుకుని 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, ఒక 2 స్పూన్లు మిరియాలండి. అలాగే ఒక 6-7 ఎల్లుల్లి రేకలు కూడా తీసుకోవాలండి. అవి కూడా అందులో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టాలి. మీకు పొడి చేసి చూపిస్తాను చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుందండి. వామాకు చాలామందికి ఇష్టం ఉండదండి. అందుకే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. వామాకులో చాలా ఆక్సిజన్ ఉంటుందండి. వామాకు ఇంటికి పెంచుకోవాలి, ఇంటికి ఒకటైనా పెంచుకోవాలి. మీకు చెప్తున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఎల్లుల్లి రేకలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టిన తర్వాత మీకు చూపెడుతున్నాను చూడండి. వామాకు సాధారణంగా ఎవరో తినరండి. అందుకే నేను వీడియో తీసి చూపెడుతున్నాను. ఇప్పుడు చారు కోసం పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని పోపు సామాను వేసుకుని, పోపు సామాను అంటే జీలకర్ర, చారు తాలింపులు, కరివేపాకు, ఎండుమిర్చి అండి. చూస్తున్నారు కదా. ఆయిల్ వేసుకొని ఇవన్నీ అందులో వేసి వేయించుకోవాలి. వేగుతుండగా ఇప్పుడు మనం పొడిని చేసుకున్నాం కదండి, మసాలా పొడి. ఆ పొడుము 2 స్పూన్లు వేసుకుందామండి ఇందులోనే. చారు ఎక్కువైతే నేను కొలతగా వేసుకున్న పొడి సరిపోద్దండి. ఒకవేళ చారు తక్కువ పెట్టుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, మీకు ఎంత కావాలో అంత చింతపండు గుజ్జుని తీసుకొని అన్ని నీళ్లు పోసుకొని ఆ తాలింపులో వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేద్దాం ఈ తాలింపులో. అలాగే చింతపండు గుజ్జు కూడా అందులో వేసేసుకుని బాగా మరగనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత దించి సర్వ్ చేసుకోవటమేనండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మన వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.